ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేం నిర్మించుచున్నావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేం నిర్మించుచున్నావు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ఆమేన్. కొంచెం అందరూ కొంచెం ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఆరాధనకి కూడా వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆమేన్. చెబుదాం హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు రాయబడి ఉన్న మాట, యోహాను ఆయన 3 పత్రికలు రాశారు. ఇక్కడే ఈ మొదటి పత్రికలో ఆయన ఏమని చెబుతున్నాడంటే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించుదురు. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. లోకాన్ని మనం జయించింది ఏ విధంగా మనం జయించగలము అనంటే,
మన విశ్వాసం అనేది పౌలు గారు చెబుతాడు హెబ్రీలకు రాస్తున్న పత్రికలో 11వ అధ్యాయము మొదటి వాక్యంలో, విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి కూడా ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు విశ్వాసము అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి కూడా ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అంటే అదృశ్యమైనవి అని అంటే కనిపించనివి, కనిపించనివి కూడా నమ్మటమే ఒక విశ్వాసము. ఇప్పుడు పౌలు గారు మాట చెబుతాడు ఏమని, రోమా సంఘానికి ఆయన పత్రిక రాస్తూ, రోమా సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు ఆయన ఒక విషయాన్ని తెలియచేశాడు. అబ్రహాము గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాన్ని మాట్లాడాడు. ఏమని తెలియచేశాడంటే 4వ అధ్యాయము 20వ వాక్యం, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచెను, వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడే సమయంలో అబ్రహాముతో ఏమని చెప్పాడు? నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించాను అని చెప్పాడు. అప్పటికి ఆయనకి పిల్లలు లేరు, ఆయనకి సంతానం లేదు. వాస్తవంగా ఆయనకి సంతానం లేదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించానంటే అబ్రహాం అన్నాడు, యెహోవా నాకు ఏమి ఇచ్చెను? కాదయ్యా, నువ్వు నాకు ఏమి ఇచ్చావని అనేక జనములకు తండ్రిగా ఉంటాను? ఎవరైనా ఒకరినైనా ఇచ్చావా? కాదు. నా ఇంటి పెద్ద దాసుడు నా ఆస్తికి వారసుడు అవుతాడా అని అబ్రహాము దేవునితో మాట్లాడటం ప్రారంభించాడు. ఆయన ఎవరో? వాక్యమై ఉన్న దేవుడు. ఆదికాండంలో 15వ అధ్యాయంలో నేను చెప్పే మాటలు అక్కడ మీకు కనిపిస్తాయి. మొదటి వాక్యంలోనే ఉంది ఆ మాట. ఇవి జరిగిన తర్వాత చూడండి, అక్కడ యెహోవా వాక్యము అబ్రహామునకు ప్రత్యక్షమై, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీకు బహుమానము, నీ బహుమానం అత్యధికం చేస్తానని మాట్లాడాడు.
ఇప్పుడు ఎవరు వచ్చి కలిశారు? యెహోవా వాక్యం. ఆనాడు యెహోవా వాక్యం ఏ విధంగా అబ్రహాము దర్శించెనో, ఈనాడు కూడా ఆ వాక్యమే మనల్ని దర్శిస్తున్నది. ఆమేన్. ప్రత్యక్షమవుతుంది. ఆ వాక్యమే మన యొద్దకు వచ్చి ప్రత్యక్షమై మనకు తెలియజేస్తున్న విషయము. నమ్ముట నివాళనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే కదా. అయితే దేవుడు నాకు ఏమిచ్చాడు దేవుడు అంటాడు, గుడారం నుండి కుమిలిపోయేది ఎందుకయ్యా, ఒకసారి బయటికి రా అని బయటికి రమ్మని పిలిచి, నీకు చేతనైతే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు లెక్కబెట్టు. ఆయన లెక్క పెడతా, నా వల్ల కాదయ్యా, నా చేత కాదు, నేను లెక్క పెట్టలేను అన్నాడు. దేవుడు అన్నాడు, అంత విస్తారంగా నీకు సంతానం ఇస్తున్నాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాదు, నిన్ను అనేక జన్మలకు తండ్రిగా నియమించానని నేను చెప్పాను కదా, నీ బహుమానం అత్యధికం చేస్తానని మాటిచ్చాను కదా. కుమారులు యెహోవాను గురించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చిన బహుమానం. మరి ఇప్పుడు బహుమానం అత్యధికం చేస్తానని మాటిచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు, ఆయన అన్నాడు, నేను ఖచ్చితంగా నీ పట్ల నేను చేస్తానయ్యా అబ్రహాము అని అంటే, అబ్రహాము ఆ మాటని నమ్మాడు. యెహోవా వాక్యాన్ని అబ్రహాము ఏం చేశాడు? నమ్మాడు. కొంతమంది ఏం చేస్తారంటే వాక్యాన్ని వింటారు, వెళ్ళిపోతారు. వాక్యాన్ని కొంతమంది ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తారు. కొంతమంది వాక్యాన్ని వింటారు, మర్చిపోతారు. కొంతమంది వాక్యం విన్నట్టుగానే అని ఆశ్చర్యంగా చూస్తుంటారు, కానీ మనసు ఎక్కడో ఉంటుంది, మనసు ఎక్కడో ఉంటుంది. మనిషి మాత్రమే ఇక్కడ, మనస్సు మాత్రం ఎక్కడో ఉంటుంది. అబ్రహాము తన మనస్సును ఎక్కడో పెట్టలేదు. అబ్రహాము దేవుని చెప్పిన వాక్యాన్ని పొరపాటును కూడా మర్చిపోలేదు. ఆ వాక్యాన్ని, చెప్పబడిన వాక్యాన్ని అబ్రహాము ఏం చేశాడు? నమ్మాడు. అందుకే పౌలు గారు ఇక్కడ ఆ విషయాన్ని చెబుతున్నాడు. ఏమని? దేవుణ్ణి మహిమపరిచాడు. అబ్రహాము ఏం చేశాడు? దేవుణ్ణి మహిమపరిచాడు. ఏమండి, సంతానం లేకపోతే దేవుని మహిమపరిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఏంటో చెప్పట్లేదు. నాకు కుమార్తెనిచ్చాడు కూటం పెట్టిన వాళ్ళు ఉన్నారు. నా కుమారునిచ్చాడు అని కూటం పెట్టిన వాళ్ళు ఉన్నారు. నేను పరీక్షలో పాస్ అయ్యాను కూటం పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఫెయిల్ అయిన వాళ్ళు కూటం పెట్టిన వాళ్ళు ఉన్నారా? పరీక్షల్లో నేను ఫెయిల్ అయ్యానని కూటం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అక్కడ అబ్రహాం ఏం చేశాడంటే, సంతానం లేదు కానీ దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాటను పట్టుకొని, ఆ వాక్యాన్ని పట్టుకొని అబ్రహాం ఏం చెబుతున్నాడు? దేవుని మహిమపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునాక, ఆయనకే మహిమ ఘనత స్తుతి కలుగునుగాక అని మాట్లాడుతున్నాడు.
చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? పిచ్చోళ్ళకుండా అనేక జన్మల తండ్రివా, 100 సంవత్సరాలు వచ్చినాయి, పళ్ళు కూడా ఊడిపోయినాయి, నడక సరి లేదు, కూర్చునేదానికి లేదు, నిలబడేదానికి లేదు, నడిచేదానికి లేదు, ఆరోగ్యం సరిలేదు. నువ్వు అనేక జన్మల తండ్రి అవుతావా? మరలా హల్లెలూయా స్తుతి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, మరలా మహిమపరచటం అని జనాలు ఆశ్చర్యంగా ఉన్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఎంతమంది ఎన్ని అనుకున్నా అబ్రహాము దేవుణ్ణి మహిమపరచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా వాక్యము ఆయనకి ప్రత్యక్షమై వాక్యము ఆయనతో మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఏం చేశాడు అబ్రహాం? ఏం చేశాడు? దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించెను. మనకి విశ్వాసం ఉంది, విశ్వాసం ఉందని కాదు, రూఢి అయిన విశ్వాసం కావాలండి. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఒక రూఢి అయిన విశ్వాసం కావాలి మనకి, రూఢి అయిన విశ్వాసం కావాలి. మనలో అలాంటి ఒక రూఢి అయిన విశ్వాసం ఉన్నప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే మన పట్ల కార్యం చేయటం ప్రారంభిస్తాడు. నేను విశ్వాసం ఉంచాను, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాక్యం కూడా అలాగనే చెప్పబడింది, నేను విన్నాను కాదు, రూఢి అయిన విశ్వాసము కావాలి. ఎప్పుడైతే అబ్రహాము దేవుని యొక్క మాటని రూఢిగా విశ్వసించాడో అప్పుడు ఆయన జీవితంలో కార్యము ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పౌలు గారు అబ్రహాము గురించి మాట్లాడే సమయంలో ఈ 11వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 11వ అధ్యాయంలో ఆయన గురించి ఏమని రాస్తున్నాడంటే 10వ వాక్యం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కల ఆ పట్టణం కోసము అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. గమనించారా? ఎవరైతే దేవుని వాక్యాన్ని విని రూఢిగా విశ్వాసం ఉంచుతారో వారి జీవితంలో ఎలాంటి ఒక నిరీక్షణ ఉంటుంది అని అంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం కోసం, పునాదులు కలిగిన ఆ పట్టణం కోసము అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. అబ్రహాం ఎదురు చూస్తున్నాడు, ఆ పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ పట్టణం కావాలి. ఏంటయ్యా, నీకు ఈ పట్టణం ఉంది కదా, నీకు పట్టణం ఉంది కదా, మరి ఈ పట్టణంలో ఉండొచ్చు కదా, ఈ పట్టణంలో ఉండొచ్చు కదా, ఏమీ అందంగా ఉన్నది కదా, సౌందర్యంగా ఉన్నది కదా, నీకేం తక్కువ, ఏం కుదవయ్యా, ఈ పట్టణాన్ని ఎందుకు విడిచిపెడుతున్నావు, ఈ పట్టణం ఎందుకని వద్దనుకుంటున్నావనంటే, నాకు పునాదులు కలిగిన ఆ పట్టణం కావాలి. ఆ పట్టణం శాశ్వతమైన పట్టణం, ఇదేమో అశాశ్వతమైనది, అదేమో శాశ్వతమైన పట్టణం. ఇక్కడేమో సామెత ఒకటి, ఊరు పొమ్మంటుంది. సామెత చెప్పరా, భయం వేస్తుంది అక్కడికి వచ్చేసరికి. అమ్మా, అక్కడికి వచ్చేసరికి భయం వేస్తుంది. ఊరు పొమ్మంటుంది, ఖాళీ రమ్మంటుంది అని ఒక సామెత.
ఊరేమంటుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మంచి విషయాలు ఏమండి, ఒక మంచి విషయాలు ఎప్పుడైతే తెలియజేయబడతాయో అప్పుడు ఒక సాధారణకి ఏమంట? ఏంటి? కడుపు మంట. కొంతమందికి చెప్పండి ఏంటి? వాక్యం కానీ కొంచెం తగిలిందనుకో, వాక్యం కొంచెం తగిలిందనుకో, ఏమండి, తగిలిందనుకోండి, మామూలుగా కాదు, మండుతుంది. వెంటనే ఎదరోళ్ళకి ఇచ్చి పక్కన వాళ్ళకి గిల్లి, ఆ పక్కన వాళ్ళకి గిల్లి ఎదరోళ్ళకి ఇచ్చి, ఏంటక్క అంటే నా గురించే చెబుతున్నారు, పాప నా గురించే చెబుతున్నారు. ఎంతమంది జనాల మధ్యలో నేనే దొరికానా, నేనే దొరికానా, నేనే దొరికానా, నేనే దొరికానా, నా కోసమే చెబుతున్నాడు, నా కోసమే చెబుతున్నాడు. అమ్మా, వాక్యం నిన్ను దర్శించింది అనుకో, నువ్వేనా ఉంది, ఇంకా మిగిలిన వాళ్ళందరూ జనాలు కదా, అంటే వాడు మనుషులు కదా, నువ్వు ఒక్కదానివే మనిషిని, నా కోసమే చెప్పి ఇక్కడ అని అంటుంటారు. నువ్వు ఒక్కదానివే మనిషివా, మిగిలిన వాళ్ళందరూ మనుషులు కదా అంటే నీ ఉద్దేశం ఏంటి? కాదు, చెప్పండి. ఆ వాక్యం మనల్ని దర్శిస్తుందనంటే, ఆ వాక్యం మనల్ని దర్శిస్తుందంటే మన జీవితాన్ని సరిచేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం మనల్ని దర్శిస్తున్నప్పుడు మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలి. దేవుడు ఎలా ఉంటాడంటే సాకలవాణి సబ్బు వలె ఉంటాడు. చిన్న పిల్లోడికి కానీ సోపేసి రుద్దుతుంటే అల్లాడిపోతుంటాడు, కేకలు పెడుతుంటాడు, నాకు అవసరం లేదు అని తిరుగుతాడు. ఈ పక్కన రుద్దుతారు సోపేసి, నాకు అవసరం లేదు అని ఈ పక్క తిరిగితే ఈ పక్కన రుద్దుతారు, నాకు అవసరం లేదు ఈ పక్క తిరిగితే వెనక రుద్దుతారు. అమ్మా, మీ పిల్లోడు ఎటు తిరిగినా, వాడు ఏ యాంగిల్లో తిరిగినా, ఎటు తిరిగినా ఖచ్చితంగా వాడికి సోపేసి రుద్దుతానే ఉంటారు. వదిలిపెడతారా? వదిలిపెట్టరు. దేవుని వాక్యం కూడా అంతే. నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడినా, ఎటు తల తిప్పినా, నువ్వు కాదనుకున్నా ఖచ్చితంగా సోపు ఏంటి? ఆయన సాకలవాణి సబ్బు వంటి వాడు. సాకలవాణి సబ్బు ఎలా ఉంటుందో తెలుసా? ఎంత మురికి కానీ, ఎంత మరక కానీ, ఎంత మట్టి కానీ ఉండకుండగా మొత్తం పొయ్యి అంతవరకు ఉతుకుతూనే ఉంటారు, ఇంకా సోపు వేస్తూనే ఉంటారు, వేస్తూనే ఉంటారు. ఆ మరక పోయేంతవరకు ఆ మరక అనుకుంటుంది, ఏంటి ఈ బ్రతుకు అనవసరంగా పట్టుకున్నాను, ఉండటం వేస్ట్. ఈ విధంగా మనకు సోపేస్తుంటే ఎందుకు ఉండాలి ఇక్కడ, ఉండటం కన్నా పోవటమే మేలు అని చెప్పేసి వదిలిపోతుంది మరక, మట్టి, దుమ్ము, ధూళి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి మనిషిలో వస్తున్న ఈ దుమ్ము, ధూళి సమస్తం అన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? సోపు వేసి శుభ్రపరుస్తాడు. వాక్యము ద్వారా మనల్ని శుభ్రపరుస్తున్నాడు. అట్టి కృపాధన్యత దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. అబ్రహాముకున్న రుడి అయిన విశ్వాసము ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. మరొక్కరిని చూద్దాం. ఏప్రిల్కి రాస్తున్న పత్రికలోనే 11వ అధ్యాయము 7వ వాక్యం. విశ్వాసమును బట్టి నోవాహు
అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి యొక్క రక్షణ కోసము ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. అందువలన లోకం మీద నేరస్థాపన చేసెను. విశ్వాసమును బట్టు కలుగు నీతికి వారసుడాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న మాట అదేమిటనంటే, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతిని గురించి దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. అది వరకు మనం చూడలా. నోవహును చూసామా? ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఆయన ఓడ గురించి మనకు తెలుసు, కానీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు జలప్రలయం వస్తుందని నోవహుకు చెప్పాడు. ఎప్పుడైనా నోవహు చూశాడా? జలప్రలయం వస్తుందని నోవహు తెలుసా? దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. హెచ్చరించినప్పుడు హెచ్చరికకు లోబడ్డాడు. ఎవరో? నోవహు. నన్నే హెచ్చరిస్తావా? నేను మహావీరుడిని, మహా తెలియగలవాడిని, మహామేధావిని, నన్నే హెచ్చరిస్తావా? కుదరదు, నేను ఒప్పుకోను, నేను వినను అన్నాడా? దేవుడు హెచ్చరించినప్పుడు తన జీవితంలో దేవుని యందు భయభక్తులు గలవాడాయను. హెచ్చరించినప్పుడు దేవుని యందు భయభక్తులు గలవాడై తన ఇంటి వారి యొక్క రక్షణ కోసము ఒక ఓడను సిద్ధం చేసుకొని లోకం మీద నేరస్థాపన చేశాడు. లోకమా, నువ్వు నాకు అవసరం లేదు అని అన్నాడు. లోకం మీద నేరస్థాపన చేశాడు. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపడము, వాటి మీద నేరస్థాపన చేశాడు. వేటి మీద నేరస్థాపన చేశాడు? లోకం మీద నేరస్థాపన చేశాడు. అపోస్తుడైన పౌలు గారు గలతీ సంఘానికి పత్రిక రాసినప్పుడు 6వ అధ్యాయము 14వ వాక్యం, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అవునుగాక. దాని వలన నాకు లోకమును, లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాను. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు వినండి. పౌలు గారు అన్నాడు, ఆయన అన్నాడు, నేను దేవుని యందే అతిశయిస్తున్నాను, సిలువ యందే నేను అతిశయించుతున్నాను, మరి దేని యందు నేను అతిశయించట్లేదు అని చెప్పాడు. నిజమే. ఒకవేళ ఏదైనా నాకు అతిశయం ఉంటే అది నాకు దూరం అవునుగాక అని చెప్పాడు. అని చెప్పి అంటాడు, నేను లోకము, లోకము నేను సిలువ వేయబడి ఉన్నాను. లోకము నేను లోకానికి సిలువ వేయబడి ఉన్నాను. ఇప్పుడు చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, ప్రక్కలో బళ్ళిపోటు, తల మీద ముళ్ళు కిరీటం. ఏంటండి చెప్పరా మీరు? నేను చెప్పటమేనా? మీకు తెలీదా? అందరూ తెలిసిన విషయమే కదా. కాదండి, తలపైన ముళ్ళ కిరీటం, చేతుల్లోనేమో మేకులు, ప్రక్కలోనేమో బళ్ళెంపోటు, కాళ్ళకేమో మేకులు.
ఇప్పుడు లోకం వచ్చి ఇదిగో ఇదిగో కుమారుడా కుమార్తె ఇదిగో రా, ఈ అందాన్ని చూడు, ఈ సౌందర్యాన్ని చూడు, ఈ చక్కదనం చూడు, రా అని పిలిస్తే ఎడగలమా? ఏంటో చెప్పట్లేదు. అమ్మ చూడండి, ఒకసారి చూడండి. చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, ప్రక్కన బళ్ళెం పోటు, పైన చూద్దాండి ముళ్ళు కిరీటం, ఓ పక్కన దాహం అవుతుంది. దాహం 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 అనంటే సేదు రసం ఇచ్చారు, మంచినీళ్ళు ఇవ్వలా. సృష్టించిన సృష్టికర్త, మంచినీళ్ళు సృష్టించిన వాడు ఆయనే. దాహం అనంటే ఆయనకి చేదు రసం ఇచ్చారే కానీ, చేదు రసం ఇచ్చారే కానీ మంచినీళ్ళు ఇచ్చారా? ఇప్పుడు చెప్పండి. చేతుల్లో మేకులు ఉండాలి, కాళ్ళల్లో మేకులు ఉండాలి, ప్రక్కన బళ్ళెం పోటు, ఇక్కడ బళ్ళెం పోటు, తలకేమో ముళ్ళు కిరీటం, అందం వచ్చేసి సౌందర్యం వచ్చి ఇదిగో డబ్బులు, ఇదిగో అందం, ఇదిగో సౌందర్యం, ఇదిగో అనంటే నేనెక్కడ వస్తాను? నేను లోకానికి, చెప్పండి, నేను లోకానికి, లోకము నేను సిలువ వేయబడి ఉన్నాను. ఎలా వెళ్ళేది నేను? ఎలా వెళ్ళాలి నేను? అయ్యో, పిలుస్తుంటే నేను ఎలా వచ్చేది? చేతుల్లో మేకులుండే, కాళ్ళల్లో మేకులుండే. అసలు ఈ పరిస్థితిలో నాకు లోకం అవసరమా? ఈ పరిస్థితిలో అందం అవసరమా? ఏంటండి? ఎగతాళి చేస్తున్నారు, హేళనం చేస్తున్నారు. ఏలి ఏలి లామా సబక్తాని అని యేసు ప్రభు హెబ్రీ భాషలో ఆయన మాట్లాడుతున్నాడు. హేలి హేలి లామా సబక్తాని, నా దేవా ఎందుకు నన్ను చేయి విడిచావో? నా ఆత్మని నీ చేతకు అప్పగిస్తున్నానయ్యా అని ఆయన ఈ విధంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే కొంతమంది వచ్చి హేళన చేస్తున్నారు. నిన్ను నువ్వు రక్షించుకో, దైవ కుమారుడా, నిన్ను నువ్వు రక్షించుకో. ఈ పక్కన బందిపోటు దొంగ అంటాడు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించయ్యా, మేము బందిపోటు దొంగలం కాబట్టి దొంగతనం చేసి ఇంత తీసుకొస్తే సగం నీకు ఇచ్చేస్తాం, వాటా ఇస్తాం, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని బందిపోటు దొంగ ప్రక్కన మాట్లాడుతున్నాడు. ఈ పక్కన ఉన్నాను అంటాడు, రే తప్పు, మనం అనకూడదు ఆ మాట. ఆయన దైవ కుమారుడు, తప్పు అని ఖండించి ఆయన అంటాడు, అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా అనంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. వారు సిలువలో మాట్లాడుకుంటున్నారండి, సిలువ వేయబడి కూడా మాట్లాడుకుంటున్నారు వారు. ఎంత త్యాగమూర్తులో చూడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకాన్ని జయించాడా లేదా యేసు ప్రభు? చెప్పాడు కదా. ఏంటి చెప్పరు మీరు? యోహాను సువార్తలో 16:33 ఒకసారి చదవండి. నా యందు మీకు సమాధానం కలగనట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకొనడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. యేసయ్య ఏమన్నాడు? నేను లోకాన్ని జయించి ఉన్నాను. లోకాన్ని జయించాడు ఆయన. ఇప్పుడు మనం కూడా లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించాలంటే ఏముండాలి? మనకి విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. అందుకే నోవహు లోకం మీద నేరస్థాపన చేశాడు. లోకమా, నువ్వు నాకు అవసరమే లేదు అని చెప్పి నోవహు నీతికి వారసుడాయను. నీతికి వారసుడయ్యాడంటే గల కారణం ఏమిటి? లోకాన్ని ఆయన ఎలా జయించగలిగాడు? విశ్వాసము ఆయన జీవితంలో ఒక విశ్వాసం ఎలా ఉన్నదనంటే, ఎలా ఉన్నది? లోకం మీద నేరస్థాపన చేసేంత విశ్వాసం ఉంది ఆయనకి. అందుకని మనకు ఉండవలసింది అలాంటి గొప్ప విశ్వాసం మనకు ఉండాలి. అలాంటి విశ్వాసం దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్ అని మిగిలిన వాళ్ళకి వద్దా? ఏమ్మా ఏంటయ్యా, ముందున్న వాళ్ళే ఆమేన్ చెబుతున్నాడు, ఉద్యోగం అన్నారు, మరి వెనకన ఉన్న సంగతి ఏంటి? కాదు, మనం అందరం పరలోకానికి వెళ్ళొద్దా? వద్దా? అవసరం లేదంటారా? పరలోకం లేకపోతే నరకానికి వెళ్ళాల్సి వస్తుందండి. ఏదైనా ఒకటి కావాలి అంతే. ఎక్కడ పోకుండా నేను భూమి మీద ఉంటానంటే కుదరదు. ఎందుకంటే భూమిని కూడా కాల్చే రోజులు కూడా ఉన్నాయని పేతురు గారు చెప్పేశాడు. ఒక రోజున దేవుడి భూమిని కాల్చేస్తాడు. భూమిని కాల్చి నూతన భూమిగా చేసే రోజులు ఉన్నాయి. భూమి మీద ఉండడానికి వీల్లేదు. నేను ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను, ఈ భూమి మీదే నాకు శాశ్వతం, ఇక్కడే ఉంటానంటే కుదరదు. మన పితరులందరూ వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వారితో పాటు మనం కూడా సర్దుకోవాలి. కొంచెం టైం పడుతుంది మనకి సర్దుకునేదానికి. కొందరేమో త్వరగా సర్దుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మనం సర్దుకునేది కొంచెం లేట్ అవుతుంది. మనం కూడా సర్దుకోవటం పూర్తయిందంటే వెళ్ళటమే. బయలుదేరే సమయంలో నీ బ్యాగ్ సర్దుకుంటావు, నీ సూట్ కేసు సర్దుకుంటావు. ఏంటో చెప్పట్లేదు, అవన్నీ సర్దుకుంటారు. సర్దుకొని ఆ సూట్ కేసులో, ఆ బ్యాగులో అన్నీ నొక్కి కావలసినవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు మన జీవితంలో కూడా మనం ఏం చేయాలి? ఒక్కొక్కటి అన్నీ కూడా సిద్ధపరచుకుంటున్నాము, రెడీ చేసుకుంటున్నాము. మనకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాం. అక్కడికి చేరుకునేదానికి లగేజ్ తీసుకొని పోవాలి కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది కూడా ఒక లగేజేనమ్మా. హల్లెలూయా చెప్పేది కూడా ఒక లగేజే. నీ జీవితంలో ఒక వస్తువు అమ్మా ఇదే. నాకు ఏం అవసరం లేదు, నాకు బ్యాగ్ అవసరం లేదు, నాకు సూట్ కేసు అవసరం లేదు, నాకు లగేజ్ అవసరం లేదు, నేను మామూలుగా వెళ్తాను. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ఊరికి ఆ విధంగా వస్తువులు లేకుండా, నీకు లగేజ్ లేకుండా, సూట్ కేసు లేకుండా పోయి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వారం 10 రోజులు ఉన్న పాటునే ఉన్నాను, ఈ బట్టలతోనే ఉన్న పాటునే ఉన్నాను 10 రోజులు. ఎవరైనా ఉన్నారా? ఎవరు చెప్పట్లే. ఎవరుంటారండి? బట్టలు కావద్దా? బ్రష్లు కావద్దా? పేస్ట్లు కావద్దా? ఏంటి చెప్పరు? కావాలా వద్దా? సోపు కావాలా లేదా? ఏంటో చెప్పట్లేదు. షాంపూ కావాలా లేదా? అదే షాంపూ, ఇంకో షాంపూ పనికి రాదు, వద్దు, జుట్టు ఊడిపోతుంది, పళ్ళు కదులుతున్నాయి, ఆ పేస్ట్ వద్దు, ఆ పేస్ట్ కాదు, నేను వాడే పేస్టే బలమైన పేస్టు. అవన్నీ జాగ్రత్త చేసుకుంటారు. సూట్ కేసులో, బ్యాగుల్లో అన్నీ రెడీ చేసుకుంటారు కదా. అదే ప్రకారంగా మన జీవితంలో కూడా ఆయన కృప, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క విశ్వాసము, ఆయన ఇచ్చే ఒక నమ్మకం, ఆయన ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా మనం ఈ బ్యాగులో, సూట్ కేసులో రెడీ చేసుకోవాలి. అన్నీ
ఈ హల్లెలూయా స్తుతి స్తోత్రాలన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కొక్కటి రెడీ చేసుకొని అక్కడ తీసుకొని పోతాం, అక్కడ తీసుకొని పెడతాం. ఇవన్నీ మనకు అవసరం. అక్కడ మనకు అవసరం. అక్కడ ఎప్పుడు స్తుతి స్తోత్రాలు హల్లెలూయా అని చెబుతారు. యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నారమ్మా. గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఎప్పుడు చూసినా అక్కడ గాన ప్రతిగానాలు చేస్తున్నారు. అక్కడ పొరపాటును కూడా ఆకలి తప్పులు ఉండవు. సూర్యుని ఎండ ఉండదు, వడగాలులు ఉండవు. అక్కడ ఏడుపు అనేది ఉండదు. దేవుని మహింపరిచే వాళ్ళే ఉంటారు. ఎప్పుడు చూసినా దేవుని మహింపరిచేవాళ్ళు. అక్కడికి వెళతాం మనం అందరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట ఇంకొకరిని చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వాక్యం. అప్పుడు లూదియా అను ఒక దైవభక్తి కలిగిన స్త్రీ ఈనుచూ ఉండెను. ఆమె అవును ప్రభువు ఆమె యొక్క హృదయాన్ని తెరిచిన గనుక పౌలు గారు చెప్పిన మాట విని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 14-15 వాక్యాలు మనం గమనించినప్పుడు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె అంటుంది, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచిన దాన్ని అయితే మీరు వచ్చి నా ఇంటికి రండని వేడుకొనెను. చాలమ్మా, చాలు. ప్రైజ్ ది లార్డ్. చదువు గట్టిగా హల్లెలూయా. వెనకనున్న వాళ్ళు చెప్పండి, ఇంకోసారి చెప్పండి, ఇంకొకసారి. మంచిది. వీళ్ళకి ఎంత ఆశీర్వాదం ఉందో మీకు కూడా అంతే ఉండాలి. ఆశీర్వాదం తక్కువ అవుతుందని కొంచెం మీకు కూడా ఏర్పాటు చేస్తున్నాం. సమానంగా ఉండాలి, అందరికీ సమానంగా ఉండాలి. అమ్మా, మీరు ఉద్యోగం ఉన్నారు, హల్లెలూయా హల్లెలూయా అని చెబుతున్నారు. వాళ్ళు మాత్రం నీలా చూస్తున్నారు. వాళ్ళకు తక్కువైంది. అందుకని వాళ్ళు కూడా పెంచాలి. మనం వాళ్ళకి ఎంత అన్నం పెడితే బాగుండదు, వాళ్ళు కూడా ఎంత అన్నం పెట్టాలి. వాళ్ళు కూడా ఎంత అన్నం పెడితే వాళ్ళు కూడా కడుపు నిండా తింటారు. బాగుంటుంది. సమృద్ధైన ఆహారం, ఆత్మకి ఆహారం, సమృద్ధైన ఆహారం ఏర్పాటు చేయాలి. ఓకేనా? లూదియా దైవభక్తి కలిగిన స్త్రీ. గమనించారా? లూదియా దైవభక్తి కలిగిన స్త్రీ. స్త్రీల్లో చాలామంది ఉంటారు, దైవభక్తి కలిగిన స్త్రీలు ఉన్నారు. గమనించారా? స్త్రీలు ఉన్నారు, దైవభక్తి కలిగిన స్త్రీలు ఉన్నారు. కొంతమంది వండుకోవటం తింటాం, కడుక్కోవటం, సామాన్లు కడుక్కోవటం, మరలా వండుకోవటం, తింటాం, టయానికి వండుకోవటం, తింటాం, కడుక్కోవటం. ఏంటమ్మా పాట పాడుతున్నా? పాడమ్మా. వండుకోవటం, తింటాం, కడుక్కోవటం. ఇదేం పాటమ్మా? మా పాట అదేనయ్యా. ఇదే పాట, కొంతమందికి అదే పాట. పొరపాటును కూడా ప్రార్థన లేదు, పాట పాడేది లేదు, వాక్యం చదువుకునేది లేదు. చెప్పండి. ఇవన్నీ ఏముండవండి. ఎంతసేపటికి వండుకోవటం, తింటాం, కడుక్కోవటం. ఇదే పనండి. ఇక్కడ చూడండి, ఆమె పేరేంటి? లూదియా, దైవభక్తి కలిగిన స్త్రీ. ఆమె అందరిలోనే కూర్చుంది.
పౌలు గారు వాక్యం చెబుతున్నాడండి. దైవజనుడు వాక్యం చెబుతుంటే ఆమె అంత దూరంలో కూర్చొని పౌలు గారు చెప్పే మాటలు యందు ఆమె వినుచూ ఉండెను. ఆయన చెప్పే వాక్యాన్ని అలా శ్రద్ధగా వింటుందండి. అంత శ్రద్ధగా వింటుంది. దైవ సేవకుడు చెప్పే మాటను అంత శ్రద్ధగా వింటుంటే ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె హృదయం తెరవబడిన తర్వాత పశ్చాత్తాపడి వెంటనే మారు మనసు పొంది బాప్తిస్తానికి రెడీ అయిపోయింది. ఆమె మాత్రమే కాదు, ఆమె ఇంటి వారిని కూడా రెడీ చేసిందండి. అక్కడికి వచ్చింది ఆ మొక్కతే, మరలా భర్తని పిల్లలని మొత్తం రెడీ చేసేసిందండి. అమ్మా, నీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. నీకు సమస్తం సాధ్యం అమ్మా. మీ గురించేనమ్మా చెప్పేది, ఆడవాళ్ళ గురించే చెప్పేది. నీకు సమస్తం సాధ్యం అమ్మా. నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఇది కాదు, ఇది కాని పని అనేది లేదు. ఖచ్చితంగా అవుతుంది. చాలా మొండోళ్ళు ఏంటి చెప్పరు? అంత మొండోళ్ళు. ఏదైనా కానీ ఖచ్చితంగా కావాలన్నారంటే అది ఖచ్చితంగా ఎలాగనైనా సరే సాధిస్తారు. మంచిదే. కొంతమంది అంటారు, మా ఆయన మందిరానికి రాడన్నా, ప్రార్థన చేయన్నా, మా ఆయన రాడన్నా, తిరుగుబోతున్నా, త్రాగుబోతున్నా, రావటం లేదన్నా, ప్రార్థన చేయన్నా. నేనే ప్రార్థన చేయాలి, నువ్వు చేయవు అమ్మా? కాదు, నువ్వు చేయవా? పూటకి ఇంత అన్నం పెడుతున్నావు కదా, ఆయనకి ఇంత అన్నం పెడుతున్నావు కదా, అన్నం పెట్టేటప్పుడు చెప్పకూడదా? కూరగాయలు తీసుకురా, ఉప్పు తీసుకురా, పప్పు తీసుకురా, నూనె తీసుకురా అని చెప్పినప్పుడు పొయ్యి తీసుకొస్తున్నాడు. నీ మాట వింటున్నాడా లేదా? మరి వింటున్నప్పుడు నువ్వు మందిరానికి రా, పోదానంటే రాడా? ఏంటి మాట అంటావు? మందిరానికి రాడు ఆయన ముందే చెబుతుంది. మరలా మందిరానికి రాడు అని అంటే ఆయన అనుకుంటాడు, అబ్బా నా భార్య నా పక్షాన మాట్లాడుతుంది, రాడు అని చెబుతుంది. నా భార్య ఖచ్చితంగా చెప్పేసింది, చాలా మంచిది, నేను ఒకే చేసుకుంటాను రానని. అట్లా ఎందుకు చెప్పాలమ్మా? వస్తాడు, నా భర్త మందిరానికి వస్తాడు, కుటుంబంతా దేవుని సన్నిధిలో ఉంటాం. నా పిల్లలు, నా భర్త, నా పిల్లలు, మేమందరం దేవుని మందిరంలో ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఆమె అప్పుడే వాక్యం విన్నది. లూదియా అప్పుడే దైవభక్తి కలిగిన స్త్రీ, ఆమె అప్పుడే విన్నది. ఆమె జీవితంలో అప్పటికప్పుడే ఆ వాక్యం వినటం వలన బైబిల్లో వాక్యం రాయబడి ఉన్న మాట, ఇనుట వలన విశ్వాసము కలుగును. తీసుకురా నీ పిల్లల్ని, అమ్మా నీ పిల్లల్ని తీసుకొని రా, నీ భర్తను తీసుకొని రా. నీ మాట ఎందుకు వినరో? వింటారమ్మా. నీకు అసాధ్యమైనది ఏది లేదమ్మా. నీకు అసాధ్యమైనది ఏది లేదు. నీకు సమస్తం సాధ్యం. ఆనాటికి ఈనాటికి మహావీరులు ఉన్నారా లేదా? దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. మంచిది. ఆమె అంటుంది, అయ్యా నేను బాప్తిస్మం పొందాను, నా భర్త కూడా బాప్తిస్మం పొందాడు, నా పిల్లలు కూడా బాప్తిస్మం పొందారు. అయితే నేను ప్రభువునందు విశ్వాసం ఉంచిన దాన్ని అయితే మా ఇంటికి రండయ్యా అన్నది. చూసారా ఆమె విశ్వాసం ఎలా ఉన్నదంటే, దైవ సేవకులు మా ఇంట్లో అడుగు పెడితే దేవుడు అడుగు పెట్టినట్లుగా అంత భావించింది ఆమె. అమ్మా గుర్తుపెట్టుకోండి, కొన్ని కుటుంబాలు ఇంకా దర్శించలేదు, ఖచ్చితంగా వస్తాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. పోయిన వారం కూడా కొన్ని కుటుంబాలు దర్శించాం.
శుక్రవారం కూడా కొన్ని కుటుంబాలు దర్శించాం. ఇక్కడ నిజామాబాద్లోనే కొన్ని కుటుంబాలు దర్శించాం. ప్రతి ఇంటికి వెళితే థమ్సప్, స్ప్రైట్, ఇంకేంది బాబు వరుసగా అన్నీ ఇస్తున్నారు. ఏం గ్యాస్ బండ్ అయిపోయింది. హై తాగి ఇక్కడ తాగి అక్కడ తాగి ఇక్కడ తాగి అక్కడ తాగి అక్కడ తాగి ఇక్కడ తాగి తాగపోతేనేమో ఏమన్నా మేమంటే ఇష్టం లేదా, మేమంటే ప్రేమ లేదా? ప్రేమ లేకపోయిందమ్మా. ఈ పొట్ట చూడమ్మా ఒకసారి. గ్యాస్ బండ్ అయిపోయిందమ్మా. ఇది గ్యాస్ బండ్ అయిపోయింది. తాగి అక్కడ తాగి ఇక్కడ తాగి అక్కడ తాగి ఇక్కడ తాగి దండం పెడతానమ్మా. కొంచెం తాగుతాను, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి. కొంచెం అర్థం చేసుకోమ్మా. నువ్వు ఇచ్చిన గ్లాసు ఎంత గ్లాసు? ఓరి బాబు, బాటిల్ సగం నీళ్ళు దాన్ని పోస్తేవి, థమ్సప్ బాటిల్ సగం పోస్తేవి, గ్లాసు చూస్తేనే ఎంత ఉండే. అమ్మ సగం అన్న తగ్గించానంటే సగం కూడా తగ్గించకూడదన్న, వద్దనన్ని సగం అన్న తగ్గించానంటే ఊరకనే ఉట్టిదే ఇట్లా తగ్గించినట్టు యాక్షన్ చేశారు. తగ్గించింది లేదు, ఏం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. రండన్నా 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 రండన్నా, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని అన్నారు. వస్తాం తల్లి, దండం పెడతాను, ఏమనుకోవద్దు. కొంచెం తాగుతాను, ఏమనుకోవద్దు. మిమ్మల్ని దీవిస్తాం. యేసు ప్రభు ఏమన్నాడు? గిన్నెడు అమ్మ, గిన్నెడు సన్నీళ్ళు అమ్మ. అంతేగా యేసు ప్రభు చెప్పింది, అంతేగా. బాటిలు, ఆ తర్వాత పెద్ద గ్లాసు. అమ్మ అవి లేవు, పెద్ద గ్లాసులు అని లేవు. అలాంటి గ్లాసులు ఏమన్నా మాకు మేము వచ్చిన తర్వాత తీస్తున్నారు ఆ గ్లాసుల్ని. దైవ సేవకులు అంటే అంత ఇష్టం, అంత ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు నాకు చెప్పారు, అన్నా సేవకుల కోసమేనన్నా ఈ ప్లేట్ కొన్నది, సేవకుల కోసమేనన్నా ఈ గ్లాసులు. అవి చూస్తేనే ఎంత గ్లాసులు కాదు, ఎంత ఉండయి అవి. ఆ గ్లాసులు చూస్తే ఎంత ఉండయి. సేవకుల కోసమేనన్నా, సేవకుల కోసమేనన్నా, సేవకుల కోసమేనన్నా. ఇంటికి రమ్మన్నది, ఇంటికి రండయ్యా అని వేడుకున్నది. అక్కడ ఇంటికి రండయ్యా, మా ఇంటికి రండని. ఇంటికి వెళ్ళిన తర్వాత తమకు కలిగినదే, అది టిఫిన్ అయినా భోజనమైనా, ఏంటి చెప్పరో, డ్రింక్స్ అయినా ఏదైనా కానీ అక్కడ దైవ సేవకులకి ఉన్నదే వారికి ఏర్పాటు చేసి వారి దగ్గర ప్రార్థన చేయించుకొని ఆశీర్వాదం పొందాలని ఆనాడే దైవభక్తి కలిగిన స్త్రీ లూదియా ఆమె జీవితంలో కలిగింది. ఆమేన్, హల్లెలూయా. అందుకే వారు ఏం చేశారో తెలుసా? లోకాన్ని జయించింది ఆమె, లోకాన్ని జయించింది. నాకు శరీరాశ అవసరం లేదు, నేత్రాశ నాకు అవసరం లేదు, నాకు జీవుడం అవసరం లేదు, నాకు లోకం అవసరం లేదు. నేను రక్షించబడాలి, నేను బాప్తిసం పొందాలి, నేను దేవుని సొంత బిడ్డగా మార్చబడాలి. నేను మాత్రమే కాదు, నా కుటుంబం కూడా. ఆమేన్, హల్లెలూయా. అట్టి కృప ధన్యత దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించునుగాక. ప్రతి వారిని బలపరచునుగాక, ఆరోగ్యవంతులుగా నింపునుగాక, ప్రతి వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచునుగాక. రాబోయే దినాలలో విజయ వీరులుగా ప్రభు మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు దయచేసి దేవుని యొక్క సన్నిధిలో మోకరించగలిగిన వారు మోకరించాలి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, మీకు స్తోత్రం. ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. మన యొక్క తీర్మానం ఏమై ఉన్నది? ఇప్పటి వరకు వాక్యాన్ని విన్నాం. వాక్యం వినటం ఒక వంతు అయితే
తీర్మానం చేసుకోవటం మరొక వంతు. అది తీర్మానం అయితే మన జీవితాన్ని ఉన్నతంగా నడిపించున్నది. మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు జరిగేటట్లు చేస్తున్నది తీర్మానం. తీర్మానం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానానికి రావాలి. దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా వారు లోకాన్ని జయించి ఉన్నారు. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే. కనుక ఈ రోజున అలాంటి విజయం, అలాంటి యొక్క విశ్వాసము మనం పొందుకొని మనం నడిపించబడదాం. మన పితరుల్ని మనం గమనించి చూసాం. అబ్రహాముని మనం చూసాం. అబ్రహాము రుడి అయిన ఒక విశ్వాసముతోటి లోకాన్ని జయించిన మహావీరుడు. నాకు లోకం అవసరం లేదు, కానీ దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కావాలని అబ్రహాము ఎదురు చూశాడు. లోకం వైపు చూడలేదు, లోకం కోసం ఎదురు చూడలేదు, లోక ఆశల కోసం ఎదురు చూడలేదు, కానీ పునాదులు కలిగిన ఆ పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూశాడు. నోవహు లోకం మీద నేరస్థాపన చేశాడు. లోకమా, నువ్వు నాకు అవసరం లేదు. లోకం మీద నేరస్థాపన చేశాడు. విశ్వాసమును బట్టి నీతికి వారసుడయ్యాడు. కనుక మనం కూడా ఒక్కొక్కరు విశ్వాసమును బట్టి మరి కలిగి ఒక నీతికి వారసులు అవ్వాలని ప్రభువు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, లూదియాని మనం ఒకసారి గమనించి చూస్తే ఆమె ఒక దైవభక్తి కలిగిన స్త్రీ. ఆమె లోక ఆశల కొరకు ప్రాకులాడలేదు, లోకం కోసం ఎదురు చూడలేదు. ఆమె దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచింది. ఆమె నమ్మింది, బాప్తిస్మం పొందింది. నమ్ముట వలన విశ్వాసం కలుగునని వాక్యం సెలవిస్తున్నది. కనుక ఆమె దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది దైవ సేవకుని కూడా ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేయించుకున్నది. నిజమే, అందరిలోనూ అంతటా కూడా ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచి విశ్వాస వీరులుగా చేసి దేవుని రాజ్యానికి వారసులను చేయాలని ప్రభు కోరుకున్నారు. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమాస్వరూపి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తుతించుచున్నాము తండ్రి. దేవా, ఈ పునరుద్ధానపు ఆరాధన ప్రారంభుడు ముగింపు వరకు ప్రభా మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మా ఆత్మీయ జీవితానికి ప్రభా ఆశీర్వాదకరంగా జరిగించినందుకై మీ ఘనమైన నామాన్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రమయ్యా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లుగా జుంటె తేనె దారాల కంటే మధురమైన మీ మాటల మకరందముతో ప్రభా సియోను నుండి ఈ దినాన మీరు మా మధ్యలోకి దిగి వచ్చి నా తండ్రి ఒక్కొక్కరితో మీరు హెచ్చరించిన ప్రతి మాట కొరకై యేసయ్యా మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రము తండ్రి. దేవుని మూలంగా పుట్టినవాడు తండ్రి చేయిస్తాడని ఆత్మదేవుడా ప్రవచనాత్మకంగా మీరు మాతో హెచ్చరించినారు తండ్రి. స్తోత్రం. నిజమే యేసయ్యా తండ్రి, చివరి దినాలలో అపాయకరమైన దుర్దినాలలో మేము నిలిచి ఉండగా దేవా మీరు దైవ కుమారుడైనప్పటికీ తండ్రి మనుష్య కుమారుడిగా ఈ లోకములోనికి దిగివచ్చి తండ్రి లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని, రోగమును సమస్తమును చేయించి తండ్రి కుడి మానసమున మీరు నిలిచి ఉన్నారు తండ్రి.
తండ్రి స్తోత్రమయ్యా. మీ రక్తముతో విమోచించబడిన మా జీవితంలో కూడా ప్రభా, మీ రక్తంతో కడగబడిన మేము, మీ సొత్తైన బిడలుగా మార్చబడిన మేము కూడా ప్రభా సమస్తమును జయించగలిగిన అభిషేకము ఈ దినాన ఒక్కొక్క బిడ పొందుకొనున్నట్లుగా నైనా అట్టి కృప ఒక్కొక్కరి మీద ఆవరించినట్లుగా ఆత్మదేవుడ మీరు సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి స్తోత్రం. దేవా, మా పితరుడైన అబ్రహాము తండ్రి నిరీక్షణకి ఆధారమే లేనప్పటికీ ప్రభా మీ యందు విశ్వాసముతో పునాదులు కలిగిన పట్టణము కొరకు ప్రభా ఎదురు చూచినట్లుగా ప్రభా మా ఆత్మీయ జీవితంలో కూడా విశ్వాసముతో ఆ రాజ్యములో మేము ప్రవేశించాలని, ఆ రాజ్యములో మేము నిలిచి ఉండాలని, ఆ రాజ్యానికి మేము వారసులుగా మార్చబడాలని అట్టి విశ్వాసమునైనా ఒక్కొక్కరిలో నిలిచి ఉన్నట్లుగా సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి స్తోత్రం. అలాంటి విశ్వాసము కలిగి అబ్రహాము మీ సన్నిధిలో నిలిచి ఉన్నాడు గనుక అనేక జనములకి జాతులకి తండ్రిగా మార్చబడి ఉన్నాడని ఇది నాన్న మీరు హెచ్చరించున్నారు తండ్రి స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవా, మీ వాక్యము మమ్మల్ని బలపరుస్తుందయ్యా. మీ వాక్యము మమ్మల్ని విశ్వాసపు అడుగులు అద్దరికి చార్చగలుగుచున్నది తండ్రి స్తోత్రం. మీ వాక్యపు వెలుగులో ప్రతి బిడ్డ స్థిరులుగా నిలిచి ఉన్నట్లుగా, విశ్వాసపు అడుగులు వేయించు అద్దరికి చార్చబడినట్లుగా ఆత్మదేవుడు మీరు సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి స్తోత్రం. సర్వశక్తి కలిగిన యేసయ్య, నోవాహు మీ సన్నిధిలో తండ్రి విశ్వాసము కలిగి మీరు హెచ్చరించినప్పుడు ప్రభు మీ హెచ్చరికకు లోబడి మీ యందు భయభక్తులు కలిగి తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధపరచుకొని ఉన్నాడు కనుక నీతికి వారసుడుగా మార్చబడి ఉన్నాడని ఆత్మదేవుడా ఇది నారు మీరు మాతో హెచ్చరించినారు తండ్రి స్తోత్రమయ్యా. మీరు అక్కడ సమీపించి ఉండగా తండ్రి మీరిచ్చిన రక్షణలో ప్రతి బిడ్డ స్థిరులుగా నిలిచి ఉన్నట్లుగా ఆత్మదేవ మీరు సహాయము చేయని తండ్రి స్తోత్రమయ్యా. విశ్వాసానికి ప్రభా భక్తికి రక్షణకి నైనా పలు శోధన కలుగుచుండగా, పలు పరీక్షలు కలుగుచుండగా తండ్రి విశ్వాసములో, భక్తిలో, రక్షణలో అంతము వరకు యేసయ్యా స్థిరులుగా నిలిచి ఉన్నట్లుగా సహాయము చేయని తండ్రి స్తోత్రమయ్యా. అపోస్తుల ప్రవక్తలేసిన పునాదుల మీద ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితం కట్టుకొని విశ్వాసముతో నైనా అద్దరికి నైనా కోరిన రేవుకి నడిపించుటకు శక్తి కలిగిన దేవుడుగా ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో మీరు నిలిచి ఉండమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి స్తోత్రమయ్యా. నా తండ్రి అపోస్తుడైన పౌలు సిలువ యందు తప్ప నైనా మరి ఏది కూడా నాకు దూరమవును కాకని ప్రభువా తనకి మీరు ఇచ్చిన నైనా సేవను బట్టి, తనకి ఇచ్చిన నైనా సమర్పణ బట్టి ప్రభువా మీ సన్నిధిలో అతిశయించుచున్నాడు తండ్రి స్తోత్రమయ్యా. లోకానికి మేము నైనా వేరే జీవించుచుని యాత్రలో ప్రభువా విశ్వాసపు అడుగులు వేయించు నైనా నా తండ్రి లోకము వైపు ఏ ఒక్కరు చూడక, ఈ లోక కార్యాల వైపు, ఈ లోక పద్ధతుల వైపు ప్రభువా ఏ ఒక్కరు కూడా మనస్సు నిలపక తండ్రి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించే యేసు మీ ముఖ ప్రసన్నతను చూచుచు గురి ఎద్దుకు నడిపించబడినట్లుగా ఆత్మదేవుడ మీరు సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి స్తోత్రం. నా తండ్రి లుధియా ప్రభా దైవ భక్తి కలిగిన స్త్రీ అని ఆత్మదేవుడు మీరు హెచ్చరించినారు తండ్రి స్తోత్రం. ఆమె దైవ భక్తి కలిగి విశ్వాసముతో దేవా దైవ సేవకులు తన ఇంట చేర్చుకొని ఉన్నది కనుక తనకి తన ఇంటి వారందరికీ రక్షణ కలిగింది అని ప్రభా మీరు హెచ్చరించినారు స్వామి స్తోత్రమయ్యా. తండ్రి దైవ సేవకులు తమ ఇంట చేర్చుకుంటే మిమ్మల్ని చేర్చుకున్నట్లే అని ఆత్మదేవుడు మీరు హెచ్చరించినారు స్వామి స్తోత్రం. తండ్రి మీరు ఉన్న ఇంటిలో సమాధానం ఉంటుందని, మీరు నిలిచిన ఇంటిలో ఆశీర్వాదం నిలిచి ఉంటుందని, మీరు ఉన్న ఇంటిలో ఐశ్వర్యం ఉంటుందని ఆత్మదేవుడు మీరు హెచ్చరించినారు స్వామి స్తోత్రమయ్యా. దేవా మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రతి గృహములో చేర్చుకోగలిగిన మనసుని, మిమ్మల్ని హృదయపూర్వకంగా తమ హృదయంలో చేర్చుకోగలిగిన విశాలమైన హృదయాన్ని
దినాన్ని మీ సన్నిధిలో నిలిచిన ప్రతి బిడ్డకి మీరు సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రమయ్యా. మీరు అక్కడ సమీపించిన చివరి దినాలలో ఆత్మదేవుడా మా బిడ్డలందరూ కూడా విశ్వాసముతో ప్రభా విశ్వాస యాత్రలో విశ్వాసపు అడుగులు వేయించు ఆ పట్టణంలో ప్రవేశించినట్లుగా ఆత్మదేవ మీరు సహాయము చేయండి తండ్రి. స్తోత్రం. మా పితరులు యేసయ్యా ఏ విధముగా మాకు మాదిరిగా నిలిచి ఉన్నారో దేవా, మీరు ఏ విధముగా మాకు మాదిరిగా నిలిచి ఉన్నారో తండ్రి, మిమ్మను మాత్రమే చూచుచు విశ్వాస యాత్రలో తండ్రి కొనసాగునట్లుగా సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. వాక్యము చెప్పిన మీ సేవకులకి ఇంకను విస్తారమైన కృపను అనుగ్రహించండి తండ్రి. స్తోత్రం. నా దేవా ఆశీర్వాదం కొరకు ఆశతో నా దేవా మీ వైపు చేతులెత్తిన ప్రతి బిడ్డని సియోను మీ హస్తమును చాపి నిండార్లుగా ఆశీర్వదించి విశ్వాసంలో స్థిరపరిచి మీరు అక్కడికి సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము గొప్ప విశ్వాసము రుడి అయిన విశ్వాసము ప్రతి వారి కూడా కలుగు చేసి విజయాన్నిచ్చి ఆ యొక్క రాజ్యములో ప్రభు ఒక్కొక్కరిని సిద్ధపరుచునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తునామమును బట్టి మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు.